బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ పిలుపు మేరకు చిట్యాల మున్సిపాలిటీ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు జోగు శేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నకరికంటి మొగులయ్య బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీలకు సముచిత స్థానం ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంటే 3,500 కోట్ల తక్కువ పెట్టి దళితులను చిన్నచూపు చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దళితులకు పెద్దపీట వేస్తానన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను విస్మరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వల్ల దళితులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారి జనాభాకు ప్రాతిపదికగా ఉండవలసిన అంత బడ్జెట్ ఉండకపోవడం దురదృష్టకరం. దీనికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మని దహనం చేయడం జరిగిందని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నకరేకల్ నియోజకవర్గ ఎస్సీ మోర్చా కన్వీనర్ కోరబోయిన లింగస్వామి, చిట్యాల మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కూరెళ్ల శ్రీను, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు పొలిమేర నరసింహ, చిట్యాల మున్సిపాలిటీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి జిట్టా విష్ణు, చిట్యాల బీజేపీ ఉపాధ్యక్షులు పాల రవివర్మ, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి కన్నెబోయిన మహాలింగం, సీనియర్ బీజేపీ నాయకులు చికిలమెట్ల అశోక్, గుండాల నరేష్, జయారపు రామకృష్ణ, బానుక ఉదయ్ సేన, తీగల శివ, మైలా నూకేష్, ఉండ్రాతి నాగరాజు, ధర్మారెడ్డి, మంద వంశీ, శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.